పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 125వ కీర్తన మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారట కదలక నిత్యము నిలిచే సియోను కొండవలె ఉంటారు. ఈ సియోను కొండ అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. సియోను కొండకు మరొక అర్థం ఏమిటంటే ప్రతిష్ఠితమైనది, పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈ కొండ ఏ విధంగా స్థిరంగా కదలకుండా నిలిచినదో మన యేసయ్య కూడా మన యందు కదలక నిత్యము నిలిచేటువంటి నీతి కలిగిన కొండగా యేసయ్య ఉన్నాడు. మనము కదిలించబడతాం, మన మాటలు కదిలించబడతాయి, మన పెదవులు కదిలించబడతాయి, మన ప్రవర్తన కదిలించబడుతుంది. మనము చంచలమైనటువంటి మనసు కలిగిన వారమై కదిలింపబడతాము. కానీ ప్రభు మన విషయమై కదిలింపబడే దేవుడు కాదండి. మన యందు అంటే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారి యందు ఆయన కదలక నిత్యం నిలిచే సియోను కొండవలే నిలిచినటువంటి దేవుడు. నీవు ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నావు. నీ యందు ఆయన కదలక నిలిచే ఒక మహిమగల కొండగా ఉన్నాడు. నీ జీవితంలో తన కార్యాన్ని ప్రారంభించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు సియోను కొండవలే కదలక నిత్యము నిలిచి ఉంటారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నా తండ్రి, మేము కదిలించబడిన, మా మనసు కదిలించబడిన, మీరు మా విషయమే కదిలింపబడక నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలె ఉంటానని మీరు మాకు తెలియపరిచున్నారు. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.